మిత్రులందరికీ శుభాకాంక్షలు. మొదటగా మాస్టర్ గారికి, గురుదేవులు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వారికి నమస్కారాలతో స్టార్ట్ చేద్దాం. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. Namaskaram, Master. CVV to your lotus feet. Divine light, divine love, divine life. Namaskaram, Master. CVV to your lotus feet. ఇప్పుడు మాస్టర్ గారు ఇచ్చిన ఒక సందేశాన్ని, మెసేజ్ని చూద్దాం. మనం ఒక సన్మార్గంలో నడవాలంటే ముందుగా అతనే ఆ మార్గంగా మారాలి. బిఫోర్ a man can tread the path, he must become that path itself. You are the builder and you are the bridge. మీరే నిర్మాణకర్త, మీరే ఆ వారధి. అది మాస్టర్ గారి సందేశంగా తీసుకొని ఆయన ఇచ్చిన మార్గంలో నడుద్దాం మనందరం కూడా. తర్వాత ఒక చక్కటి భాగవతంలో పద్యం, ఎందుకంటే శుభారంభం అంటారు. భగవంతుడిని స్మరించుకొని మంచి కార్యక్రమం ఏదైనా, మంచి పని ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే హరినామ స్తుతిదేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిని వెలుగొందు. అంచేత దేవుడి పేరు మీద, భగవంతుడి పేరు మీద చేసే మంచి పని ఏదైనా సరే, విష్ణువు నామస్మరణము గల కావ్యము మంచి పద్మములతో, హంసలతో రంగురంగులుగా శోభచెందు మానస సరస్సు వలె ఉండును. అందుచేత భగవంతుడిని స్మరించుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమిటంటే భాగవతంలో పద్యాలన్నీ కూడా అర్థం తెలియకపోయినా ఆనందాన్ని ఇస్తాయండి. విచిత్రమైన పరిస్థితి అనమాట. అది అర్థం తెలియక్కర్లేదు, చదివితేనే ఆనందంగా ఉంటుంది. అంచేత పద్యాలన్నీ శబ్దాలంకారంలో రాయబడ్డాయండి. శబ్దాలంకారం అంటే మీనింగ్ తెలియక్కర్లేదు, కానీ ఆ శబ్దం వింటేనే ఏదో లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. అలా ఒక పద్యం ఏమిటంటే, ఇక్కడ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుని చూసి ఆయన్ని వర్ణిస్తారన్నమాట. ఆయన ఎలాగో త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, ప్రభాత నీరజబంధు ప్రభమైన చాలముపైన రంజిల్ల, నీలాలక వ్రజు సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా విజయుంజేరుడు వన్నికాడు మతి ఆవేశించు నెల్లపడు. మన మనస్సుల్ని ఆవేశించాలట అని తాతగారు భీష్మాచార్య వారు ఆశీర్వదిస్తున్నారు. కృష్ణ భగవానుడు మన మనస్సుల్ని ఆవేశించాలని. అదేంటో చూద్దాం. దాని అర్థం ఏంటంటే, మే ది వన్ విత్ ది బ్లూ రేడియన్స్ దట్ enchants the three worlds, whose body glows, wearing robes that shine like morning sun, with dark curls framing his lotus-like face, the one who ensures our victory, the one who ensures our victory, may he always reside in our heart. మూడు లోకములను ఆకర్షించే నీలికాంతితో, ఉదయ సూర్యుల్లా వెలుగొందే బట్టలతో, ముఖంపై నల్లని ఉంగరాల జుట్టుతో, తామరలాంటి ముఖముతో మాకు విజయాన్ని ఇచ్చే ఆ కృష్ణుడు ఎల్లప్పుడూ మా మనసులో నిలిచి ఉండుగాక. అది భీష్మాచార్యుల యొక్క ఆశీస్సులు. మదిని ఆవేశించు ఎల్లప్పుడూ మా మనసులో నిలిచి ఉండుగాక. అంటే మాస్టర్ గారు కృష్ణ పరమాత్మ మన మనసులో ఉండి మనల్ని మంచి ఆలోచనలతోటి, మంచి పనులతోటి మనల్ని నడిపించాలని కోరి ప్రార్థించాం అందరం కూడా. ఆయన ఆశీస్సులు ఉన్నవి కనుకనే అందరం కలిసాం, ఒక మంచి పనికి ప్రారంభించామన్నమాట. ఎందుకంటే ఏ విద్య తెలిస్తే నేనున్నానని ఆపదలో ఉన్నవాడికి ఎదురెళ్ళటం, వాళ్ళని రక్షింపబడడం జరుగుతుందో ఆ విద్య అనమాట హోమియోపతి అంటేనే.
హోమియోపతి ఈజ్ ఎ డివైన్ సైన్స్. అంచేత చేసే మంచి పనల్లా ఆల్ ఈజ్ ఆఫర్ టు కృష్ణ. తర్వాత మనం హోమియోపతిలోకి వద్దాం. హోమియోపతి వైద్యం అంటే ది సైన్స్ ఆఫ్ జెంటిల్ హీలింగ్. చాలా సున్నితంగా, సుకుమారంగా, నొప్పి తెలియకుండా, బాధ తెలియకుండా ఎంతో భయంకరమైన వ్యాధులను తగ్గించేయగలదు. అలా ఎన్నో కళ్ళారా చూసాం. అంచేత ఆ యొక్క అమృత తత్వాన్ని, వైద్య విధానం యొక్క అమృత తత్వాన్ని ఆల్రెడీ ఎంతో పెద్దలు చేయగా వాళ్ళ సమక్షంలో ఉండి చూసాం. ఎన్నో స్వయంగా చూసాం. అంచేత ఈ విద్య తెలియడం నిజంగా పరమాత్మ యొక్క అనుగ్రహం. హోమియోపతి వైద్యాన్ని డాక్టర్ శామ్యూల్ హానిమాన్ జర్మన్ డాక్టర్ గారు కనుక్కున్నారు. ఈయన ఎలా కనుక్కున్నారో ఈ విద్య అంటే, డిస్కవరీ దీన్ని ఎలా కనిపెట్టారంటే 1790లో ఆయన మామూలుగా ఎండీలో ఎల్లోపతి డాక్టర్ గారు. చాలా బిజీ ప్రాక్టీస్ ఉండేది. అంత ప్రాక్టీస్లో ఆయన ఏమిటంటే బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండేవారు వివిధ భాషల్లోకి. ఆయనకి అనేక భాషలతో పరిచయం ఉంది. ఒకసారి ఏమైందంటే ఒక సన్నివేశం, ఏదో ఒక సన్నివేశం భగవంతుడు సృష్టిస్తారండి మేలు కోసం, లోక శ్రేయస్సు కోసం. అలాంటి ఒక సన్నివేశం జరిగింది. ఆయన కళ్యాణ్స్ మెటీరియమెడికా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు సింకోనా బెరడు యాస్ట్రింజెంట్ అంటే ఘాటుగా ఉండడం వల్ల, ఒగరుగా ఉండడం వల్ల మలేరియా జ్వరాన్ని తగ్గిస్తుంది అని ఉంది అందులోను. నమ్మకం కలగలేదు ఆయనకి. ఒగరుగా ఉండేవి అంత ఘాటు రుచివి చాలా పదార్థాలు ఉన్నాయి కదా! అంత ఘాటుగా ఉన్నంత మాత్రాన మలేరియా జ్వరం తగ్గిపోద్దా? ఏదో ఉంది ఇందులో అని చెప్పేసి ఆ బెరడు రసాన్ని తను తీసుకున్నారు లోపలికి. తీసుకుంట్లోకి ఏమైందంటే మలేరియా లక్షణాలన్నీ వచ్చేసాయి. అంటే చలేసేసి హై ఫీవర్ వచ్చేసింది. ఆయనకి అంతకుముందు మలేరియా లేదు. లేని ఆయనకి సింకోనా బెరడు కొంచెం లోపలికి తీసుకుంట్లోకి చలి కుదుపు వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. ఇది పెద్ద ఫేమస్ కదా మలేరియా జ్వరాన్ని తగ్గించదని. అలాంటిది నాకు ఏ మలేరియా లేకపోయినా ఇది వేసుకుంట్లోకి మలేరియా జ్వరం లాంటి లక్షణాలు వచ్చేసేటి. అక్కడ వెలిగింది ఒక వెలుగు, స్పార్క్. ఆ వెలుగే ఎన్నో కోట్ల మంది జీవితం ఆధారమైంది. ఎన్నో కోట్ల మంది రక్షింపబడ్డారు ఆ వెలుగు వల్లే. ఇప్పటికీ అలా దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది అది. అంటే ఏం వెలిగింది అంటే ఇది మలేరియా లాంటి లక్షణాలు వచ్చేసేటి. ఇది మలేరియాకి మామూలుగానే మందు కానీ అది తింటే మలేరియా లాంటి చలి, జ్వరం అవి వచ్చేసాయి. నాకు మలేరియా లేదు, లేనప్పటికీనే. అంటే ఆరోగ్యవంతుడి మీద, ఆయనకి మలేరియా లేదుగా మరి, ఆరోగ్యవంతుడి మీద ఒక పదార్థం ఎటువంటి బాధలను కలిగిస్తుందో అటువంటి బాధలున్న వ్యాధికి అది మందుగా పనిచేస్తుంది అని ఆయనకి స్పార్క్ వెలిగిందనమాట. ఈ ఒక్క సన్నివేశంతో మొత్తం ఒక శాస్త్రం ఆవిర్భావం అయిందనమాట అండి. కొన్ని కోట్ల మంది సేవ పొందుతున్నారు, సేవ చేస్తున్నారు. అంచేత ఇది హానిమాన్ గారు సింకోనా బెరడు ముఖ్య సిద్ధాంతం ఒకటి ఆవిష్కరించబడింది. ఒక పదార్థం ఆరోగ్యవంతునిలో ఎటువంటి లక్షణాలను కలిగించగలదో అటువంటి లక్షణాలు గల రోగికి అది మందుగా పనిచేసి అతని వ్యాధిని నివారణ చేయగలదు. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటే ఒకేలాంటి లక్షణాలు గల పదార్థం ఆ వ్యాధి ఒకేలాంటి లక్షణాలు ఉంటే ఆ వ్యాధి నయమైపోతుంది అని చెప్పడం అనమాట. అలాగే ఆవిష్కరించబడిందండి ఒక సన్నివేశం ద్వారా. ఒక పదార్థం ఆరోగ్యవంతునిలో ఎటువంటి లక్షణాలు కలిగించగలదో అటువంటి లక్షణాలు గల రోగికి అది మందుగా పనిచేస్తుంది. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. లైక్ క్యూర్స్ లైక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది హోమియోలోను. అయితే ఒక సిద్ధాంతం దొరికింది ఆయనకి, ఒక స్పార్క్ వెలిగింది. వెలగడంతో సరిపోలేదండి, మందులను కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? అది హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రయోగం చేసుకుని తన మీద ప్రయోగించుకున్నారు ఆయన.
అలాగా హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రయోగం చేసి, అవి పుట్టినిచ్చే బాధలన్నీ అనుభవించి, ఆ బాధలన్నీ రికార్డ్ చేసి, అప్పుడు ఆ బాధలు గల వ్యాధికి ఇది మందుగా పనిచేస్తుందని ఆయన లోకానికి ఇవ్వాలనమాటండి. అది పెద్ద బాధ్యతది. అప్పుడు ఆయనే ఎన్నో మందులు ఆయన స్వయంగా వేసుకొని, ఎన్నో పదార్థాలని, ఆ పదార్థం పుట్టించే బాధలనన్నీ అనుభవించి రికార్డ్ తయారు చేశారు. ఆ రికార్డులని ఏమంటారంటే, ఔషధాల గురించి విజ్ఞానం గనక మెటీరియా మెడికా అంటారు. ఇక్కడ ఆయన రాసిన మెటీరియా మెడికా ప్యూరా. అంటే మెటీరియా మెడికా అది ప్యూర్ సబ్‌స్టెన్సెస్ ఆర్ వాల్యూమ్‌లు. అలాగే హోమియోపతి ముఖ్య సిద్ధాంతం ఆవిష్కరించబడింది. ఆ సిద్ధాంతంతో పాటుగా ఈ మందుల్ని ఎలా తయారు చేయాలి? ఎలా వాడాలి? ఈ పొటెంటైజేషన్ ఎలాగో ఇవన్నీ కూడా ఒక సే ఒక ప్రిన్సిపల్స్ అన్నీ గూడా ఆయన ఇచ్చారనమాటండి. ఇచ్చి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. దాని పేరు హోమియో సిద్ధాంతాలన్నీ, హోమియో సూత్రాలని ఉండే గ్రంథం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్. అదే హోమియో మందుల గురించి తెలిపే గ్రంథం మెటీరియా మెడికా ప్యూరా. ఇలా చేసి మళ్ళీ వ్యాధులు మందు తగ్గినయే గానీ మళ్ళీ తిరగబెట్టేస్తున్నాయి. ఎందుకు తిరగబెట్టేస్తున్నాయి? తగ్గిపోవాలి గదా పూర్తిగాని. అని ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పరిశోధన చేసి లోపల ప్రతివాడికి గూడా ఈ వ్యాధులు రావడానికి మూల కారణం ఒకటుందనమాట. ఆ మూల కారణమే అతని తత్వంలో ఉన్న కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఆ మూల కారణమే అసలు వ్యాధి అని కనుక్కొని, ఆ మూల కారణం పేరు పెట్టారాయన. అతని తత్వంలో ఉండే దోషం అదనమాటండి. ఆ మూల కారణానికి ఏం పెట్టారంటే మయాజమ్ అని పెట్టారు. అలాంటి మయాజమ్స్ 3 ఉంటాయని కనుక్కున్నారు. సోరా, సైకోసిస్, సిఫిలిస్. ఆ మయాజమ్స్ ఉంటాయి. ఆ మయాజమ్‌ని గాని పోగొట్టగలిగితే, అంటే మూల కారణాన్ని పోగొట్టగలిగితే, అతనికి వ్యాధులు రాకుండా పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు అని ఆయన కనుక్కొని, మళ్ళీ యాంటీ మయాజ్మిక్ మెడిసిన్స్ చాలా లోతుగా పనిచేసి, తత్వంలోకి పనిచేసి, కొన్ని తరాలు బట్టి వస్తున్న వ్యాధులు గూడా క్లియర్ అయిపోయేలాగా డీప్‌గా పనిచేసి యాంటీ మయాజిక్ మెడిసిన్స్ మళ్ళీ కనుక్కున్నారు. కనుక్కొని మనకు అందించారాయన. అందించడంలో ఆయన ఆయన సఫరింగు భగవంతుడు ఇచ్చిన ఒక కార్యక్రమంగా తీసుకున్నారు. అంత సఫరింగ్ ఇప్పుడు విపరీతమైన కడుపు నొప్పొచ్చి గిలగిలలాడిపోయే వాళ్ళకి ఒక మందేదైనా వేస్తున్నామనుకోండి. ఏ కోలోసిన్‌తో, కుప్రమెట్టో, ఎకోనైటో ఇలాంటి మందేయాలంటే, ఆ మందు మనకెలా తెలుస్తది? ఆ బాధపడి, ఆ మందు ఇలాంటి లక్షణాలున్నాయని రికార్డ్ చేస్తే, అప్పుడు విలవిల్లాడిపోయే వ్యక్తికి ఇది పడతదని మనకు తెలుస్తుంది. అంటే ఆ మందు మన వరకు వచ్చేటప్పటికే ఆ డాక్టర్ గారు ఆ బాధలన్నీ పడి రికార్డ్ తయారు చేసి మనకు అందించారు. విశ్వప్రేమది. అది మామూలు ప్రేమ కాదండి. విశ్వప్రేమ. అటువంటి మహత్తరమైన, అపురూపమైన వైద్య విధానం అండి ఇది. అది మామూలుగా అలాగా చెప్పినంతలో భలే ఉంది అని అనుకోవడానికి కాదు. కళ్ళారా చూస్తున్నామండి. ఎన్నో కేసులు కళ్ళారా చూస్తున్నాం. అది చూస్తుంటే అద్భుతం అనమాటండి. ఇందులో ఏమిటంటే ఒక కుటుంబానికి ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తదండి. ఎంత నేర్చుకున్నా సరే కాస్త నేర్చుకుంటే ఆ కాస్త గూడా వాళ్ళ ఆ కుటుంబాన్ని రక్షిస్తది. వాళ్ళకి ఇది ఈ వైద్యం పరిధిలో ఉంటారండి. ఈ వైద్యం యొక్క రక్షణ కవచంలో ఉంటారు వాళ్ళు. ఉండి రక్షింపబడతారు. చేత ఒకసారి విన్నా సరే అది వృధా పోదండి. విని వదిలేసినా సరే విని మరిచిన వాడవుతాడు తప్ప వినని వాడవడు. ఎక్కడో ఎప్పుడో టక్‌మని మళ్ళీ ఇది ఇలాంటి కండిషన్ మనం విన్నామే ఎక్కడో క్లాసుల్లో ఎక్కడో విన్నామే అని లింకప్ అయిపోద్దంతే. ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతారు. అలా ఎంతోమంది ఎన్నో ఉదాహరణలున్నాయండి. మనం చెప్పుకుంటాం. ఆర్గనాన్ గ్రంథంలో మరి ఇచ్చారుగా మరి. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చారు. వైద్య సూత్రాలు, మెటీరియా మెడికా ప్యూరా, ఔషధాలు, క్రానిక్ డిసీజెస్ అంటే మయాజమ్స్ అంటే తత్వంలో ఉన్న దోషాలు. ఆ మయాజమ్స్‌ను పోగొట్టే మందులు. అలాగే ఈ 3 మెయిను ముఖ్యమైన వర్క్స్ అనమాట. నాయనమార్ గారు మనకు ప్రసాదించినయి. తర్వాత ఆర్గనాన్ గ్రంథంలో వైద్య సూత్రాలుంటాయని చెప్పుకున్నాం గదండీ! ఆ వైద్య సూత్రాల్ని ఎఫారిజమ్స్ అని పిలుస్తారు. పారాస్ అంటారు. పారాలు.
లేదా ఎఫ్ఆర్ఎల్ఎమ్స్ అంటారు. ఇందులో 291 వైద్య సూత్రాలున్నాయి. ఇవి ఇందులో హోమియోపతి వైద్య విధానానికి సంబంధించిన నియమావళంతా ఇందులో ఉంటాయన్నమాటండి. ప్రిన్సిపల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఆయన హనుమాన్ గారు మనకి ప్రసాదించిన వర్క్స్‌లో ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్, మెటీరియా మెడికా ప్యూరా, అలాగే ఇంకోటి ది క్రానిక్ డిసీజెస్, దేర్ పెక్యులియర్ నేచర్ అండ్ దేర్ హోమియోపతిక్ క్యూర్. ఈ గ్రంథాలు ప్రధానమైన గ్రంథాలు ఆయన ఇచ్చినవి. ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకొని ఎంతోమంది గొప్ప వైద్యులు ఆయన తర్వాత వాళ్ళ అనుభవాలను కూడా జోడించి మనకు అనేకమైన విశిష్టమైన హోమియో గ్రంథాలు మనకు అందించారు. అందులో ఇంకా ముఖ్యమైనవి ఏంటండి, కాన్స్టంటైన్ హెర్రింగ్ గారిది ది గైడింగ్ సిమ్టమ్స్ ఆఫ్ అవర్ మెటీరియా మెడికా. ఈ హెర్రింగ్ గారు నిజంగా ఏ డివైన్ మ్యాన్ అనమాటండి. ఆయన జీవితం అంతా కూడా లోక శ్రేయస్సు కోసం అంకితం చేశారు. ఆయన 10 వాల్యూమ్స్ ఇవి స్టాండర్డ్ వర్క్స్ ఇన్ హోమియోపతి అనమాటండి. దీన్ని ది టెక్స్ట్ అని పిలుస్తారండి. కెంట్ గారు ఆయన మందులు రాసే మెటీరియా మెడికాలో ఆయన చదువుతూ ఉంటే ది టెక్స్ట్ అంటే హెర్రింగ్ గారి గైడింగ్ సిమ్టమ్స్ వర్క్ అనమాటండి. ఈయన జీవితాన్ని అంకితం చేశారని ఎందుకు అనుకున్నాం అంటే, ఆయన చాలా మందులు కనుక్కున్నారు. అందులో ఏమిటంటే ఒక అత్యుత్తమైన మందు ఏమిటంటే అద్భుతమైనది లెకసిస్ అనే మందండి. అది హెర్రింగ్ గారే కనుక్కున్నారు. ఏ మందైనా అది లెకసిస్ అంటే భయంకరమైన పాము విషం. ది ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అని పిలుస్తారు. ట్రైబల్ పీపులే అది కనపడితే అల్లిపోతారు. ఆ పాము కావాలని అడిగారు. ఆ విషయం ప్రూవ్ చేయాలి కదా మరి. మళ్ళీ తను వేసుకొని దాని లక్షణాలన్నీ రికార్డ్ చేస్తే గానీ అది ఎటువంటి లక్షణాలను తగ్గించగలదో, ఎటువంటి వ్యాధిని తగ్గించగలదో తెలీదు గనక ప్రూవింగ్ ఆయన మీద చేసుకోవాలి కదా! హనుమాన్ గారు చేసినట్టే. అంచేత ఆ పాముని ఆళ్ళు పట్టుకొస్తే ఆ కొండోళ్ళు ఎంతో డబ్బిస్తే గాని ఆళ్ళు ఒప్పుకోలేదు తేవడానికి. ఈయన బుట్టలోంచి ఇలా తలకాయ పట్టుకుని పైకి లేపుట్లోకి దాన్ని ఆ వీణము స్మెల్‌కో దేనికో ఆ స్పృహ తప్పిపోయాడు. మళ్ళీ అలా బుట్టలో వదిలేసి స్పృహ తప్పిపోయాడు అంతే. తప్పే ముందు వైఫ్‌కి చెప్పారట. ఏం లక్షణాలొస్తున్నాయో రికార్డ్ చెయ్యి. అంటే ఏం రికార్డ్ చేయడం? ఆల్రెడీ పడిపోయాడు. నూటంటే నురగ. కాళ్ళు చేతులు కొట్టుకోవడం. ఆవిడేం చేసింది? హెర్రింగ్ గారిలాడిదే ఆవిడ కూడాను. ఒక్కోసారి పార్వతీ పరమేశ్వర్లే అలా పుడతారా అనిపిస్తది మన కోసం. అంచేత ఆయన నీలంగా అయిపోయాడని, నోట నురగొచ్చేసిందని, ఇలాగా కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయని ఆ రికార్డ్ అంతా రాసేసింది. అలోపులో అలా పడిపోతే హస్బెండ్ అలా పడిపోతే ఏం చేస్తాడండి? ఇంకా ఇలాంటియేందెందుకు బాబు మనం ఇంటికి పోదాం అని అక్కడి నుంచి ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేస్తారు. ఇక్కడ అలా కాదు. ఒక పర్పస్ కోసం పుట్టారు వాళ్ళు. ఆ పర్పస్ కోసమే ఇలా జీవించారనమాటండి. ఆవిడ ఆ రికార్డ్ అంతా తయారు చేసి ఆయనకి చూపించింది. మీరు ఇలా పాము వాసనకు పడిపోయారండి. తర్వాత ఇదిగో రికార్డ్ సిమ్టమ్స్ ఇవి అన్నారు. చాలా ఆనందించాడాయన. తర్వాత చాలా పెద్ద ప్రూవింగ్ చేశారు దాని మీద. ఇప్పటికే లెక్సిస్ అద్భుతమైన మెడిసిన్ అనమాటండి. ఒక్కొక్క క్యూర్ చూస్తుంటే ఆయనే గుర్తొస్తుంటారు. ఒక లెక్సిస్ అంటే కొంతమందికి ఇందులో ఆల్రెడీ మాట్లాడుకోవడం అలవాటున్న వాళ్ళకి పరిచయం ఉండొచ్చును. నేను చెప్పిన విషయం. ఒకసారి హైదరాబాద్‌లో ఒక హార్ట్ పేషెంట్ అడ్వాన్స్‌డ్ హార్ట్ డిసీజ్‌కి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్నాక ఆహ్, వెంటనే ఇంకా వీడికి బతకదు అని చెప్పేసి డబ్బులు వెనక్కి తిరిగిచ్చేసారు. 4,00,000 ఎంతో కట్టించుకున్నారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాక బతకదని చెప్పి వెనక్కి ఇచ్చేసారంటే చూడండి. బతకదని ఆళ్ళే డిక్లేర్ చేసేసారు. వాళ్ళకొచ్చే ప్రాఫిట్ కూడా వదిలేసుకున్నారు. వదిలేసుకుంటే అక్కడి నుంచి అంబులెన్స్‌లో తీసుకొచ్చేస్తున్నారు గొల్లప్రోలు. పిఠాపురం దగ్గర గొల్లప్రోలండి. మీరేమన్నా చేయగలరా అని ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయిని ఎవరో ఒకరిని రమ్మనంటే వచ్చాడు ఆళ్ళ అబ్బాయి తీసుకెళ్ళడానికి. ఇంకా అంబులెన్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది పేషెంట్. దారిలో అడిగాం. మీ అమ్మగారి గురించి ఏం చెప్తావు నువ్వు? ఎలా ఉంటారని అడిగాం. మా అమ్మగారి గురించి నాకేం తెలీదండి అన్నాడు. ఇదేంటి తల్లి గురించి తెలియకపోవడం ఏంటి? వింతగా అనిపించింది. ఎక్కడ వింతగా ఉందో అక్కడ ఏదో పరిష్కారం ఉందన్నమాట. ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ అక్కడుంది. వింతగా అనిపించలోకి ఏంటి మీ అమ్మగారి గురించి నీకేం తెలీదు? నీకు తెలీదంటావేటన్నాం.
నాకు తెలీదండి. ఆవిడెప్పుడు చిన్నప్పటి నుంచిని ఏదో శక్తి ఆవహించినట్టుగా ఉండేదండి. భయపడి మేము దగ్గరికెళ్ళేవాళ్ళం కాదండి. దొరికేసింది పాయింట్. ఒక్క మాటతో దొరికేసిందండి. ఏమిటది పాయింటు? డెల్యూజన్ దట్ షీ ఈజ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. ఆవిడనుకుంటదనమాట. ఏదో ఒక శక్తి కంట్రోల్‌లో నేనున్నానని. ఆవహించినట్టుగా ఉన్నదని కొడుకే చెప్పాడు గదండీ! లెకసిస్. ఈయనే హెర్రింగ్ గారు కనుక్కున్న లెకసిస్. అంటే ఈ లెకసిస్ ఎంతమంది ప్రాణాలు కాపాడిందో, ఒక సామాన్యుల చేతిలో గూడా ఇది ఎంత అద్భుతమైన ఔషధంగా పనిచేసిందో, ఎన్ని ప్రాణాలను రక్షించిందో చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటున్నామండి. మా అమ్మకి శక్తి ఆవహించినట్టుగా ఉండేది. మేమెవరం దగ్గరికెళ్ళేవాళ్ళం కాదు. అంచేత మా అమ్మ గురించి నేనేం చెప్పలేనన్నాడు. ఓహో! ఇది నేను ఒక శక్తి కంట్రోల్‌లో ఉన్నానని అనుకోవడం అనమాట. డెల్యూజన్ దట్ షీ ఈజ్ అండర్ సూపర్ హ్యూమన్ కంట్రోల్. లెకసిస్ అనే ఔషధం కెంట్ మిట్రీ మెడికల్‌లో అది చక్కగా రాసుంటదనమాటండి. ఇంకా అయిపోయింది. మందు తెలిసిపోయిందండి. అప్పుడు ఎల్త్‌లోకి ఆవిడ కూడా రీచ్ అయ్యారప్పటికి. రీచ్ అయ్యేట్లోగో అప్పటికే చుట్టాలందరూ వచ్చేసి వెయిటింగ్ ఇల్లంతా నిండిపోయింది. ఆవిడని తీసుకొచ్చేలోకి చుట్టూరా గుమిగూడేసి ఏడుపులు, ఆవిడ ఏడుపు. ఇంకప్పుడు అక్కడికెళ్ళి సిమ్టమ్ తీసుకునే అవకాశం కూడా ఏమి లేదు. దారిలో అతను చెప్పాడు గనుక సరిపోయింది. లెకసిస్ 30 పడిందండి ఆవిడకి. సర్వైవ్ అయిపోయింది. బతికేసింది. చాన్నాళ్ళు బతికారండి ఆవిడ. తర్వాత కాకినాడ షాపింగ్‌కి కూడా ఎళ్ళేవారట. హస్బెండొచ్చి మందు పట్టుకెళ్ళేవారు. ఈవేళకి కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఆవిడ. ఇది ఇంచుమించుగా ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ విషయం అండి అది. ఆయన ఆవిష్కరణ కాన్స్టంటైన్ హెర్రింగ్ గారి ఆవిష్కరణ, మందు ఆవిష్కరణ ఎంత రిమోట్ విలేజెస్‌కి స్ప్రెడ్ అయిపోయిందో దాని ఉపయోగం చెప్పడం కోసం ఆ కేస్ చెప్పుకున్నాం అనమాటండి. ఆవిడ హార్ట్ ప్రాబ్లమ్ నయమైపోయిందండి. చాలా కాలం ఆవిడ నాకు తెలిసినంత వరకు చాలా కాలం ఆవిడ మామూలుగా మసిలారు. ఈవేళకి గూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాగోలేదనే విషయం ఏమి తెలియలేదు. అది. అంత గొప్ప ఔషధం లెక్సిస్ ఈ హెర్రింగ్ గారు కనుక్కున్నారు. ఎలాంటి ఇవి ఆయన 10 వాల్యూమ్స్ అనమాటండి. కొంత వాల్యూమ్స్ పూర్తి చేసాక కొంత వర్క్ ఉండిపోతే ఆయన శిష్యులతో అన్నారట. ఇది మీరు పూర్తి చేసేయాలి ఈ విషయం అంతా అని. నేను ఆకాశంలో ఉండి చూస్తా ఉంటాను అయిందా లేదా అని. నేను గమనిస్తా ఉంటాను. నేను ఆకాశంలో ఉండి గమనిస్తా ఉంటా అన్నారు. ఈ పని మీద, ఈ దైవ కార్యం మీద ఆయనకున్న ఆహ్, డివైనిటీ చూడండి సమర్పణ ఎంతుందో. అది ఎర్రింగ్ గారు లెక్సిస్ స్టోరీ. ఒక చిన్న స్టోరీ అనమాటండి. ఇంక పెద్ద డాక్టర్లు హ్మ్, ఎఫిషియెంట్ డాక్టర్లు ఎంతోమందుంటారు. వాళ్ళ చేతిలో ఇది అమృత తుల్యంగా ఉంటదనమాట. ఇంకా చాలా చెప్పుకోవచ్చు మనం. ఇది జస్ట్ ఆయన్ని స్మరించుకుంటూ హెర్రింగ్ గారిని ఒక చిన్న ఈవెంట్ దానికి సంబంధించింది చెప్పాననమాట. లెక్సిస్ ఈవెంట్ చెప్పాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే హెర్రింగ్ గైడింగ్ సిమ్టమ్స్ తర్వాత ఎవరండి? టీఎఫ్ ఎలిన్ గారు 'ది ఎన్‌సైక్లోపీడియా ప్యూర్ మెటీరియల్ మెడికా' 12 వాల్యూమ్స్. ఇది కూడా చాలా అద్భుతమైన వర్క్ అండి ఇది. ఇది గూడా టెక్స్ట్ అనే పిలువబడే పుస్తకాలన్నమాటండి ఇవి. హోమియోపతిక్ ఫిలాసఫీ లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ బై జేటీ కెంట్. వీరు లెక్చరర్‌గా మంచి డాక్టరు, ఉపన్యాసకుడు, లెక్చరర్‌గా కాలేజీలో పనిచేశారు. ఆయన ఇచ్చిన లెక్చర్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఆయన మాటల్లోనే బుక్కుల కింద వేసేసారన్నమాటండి. హోమియో ఫిలాసఫీ చాలా సులువుగా ఆర్గనాన్‌కి జూనియర్ ఆర్గనాన్ అనమాటండి ఇది. ఇది ఆర్గనాను ఎప్పుడు తెరవగా ఉండాలి మనం. హోమియో ఫిలాసఫీ తర్వాత లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ మెటీరియా మెడికా బై జేటీ కెంట్. ఇదేనండి మార్గదర్శకమైన పుస్తకం మనకి. మనకిది ఒక మార్గదర్శి అనమాటండి. ఇందులో మందులు ఎలా ఉంటాయంటే అండి, పేషెంట్‌ని ఎదురుగా చూస్తున్నట్టు ఉంటాయండి. సాక్షాత్కారం అంటాం చూసారండి? అలా ఉంటాయన్నమాటండి. కనపడుతుంటారు ఎదురుగానే. అంచేత కానీ ఇది చదువుకోవడం అలవాటవ్వాల. కొంత 4, 5 మందులు జాగ్రత్తగా ఉండి అతన్ని ఫీల్ అవుతూ, ఆ పేషెంట్‌ని ఫీల్ అవుతూ, ఆయన ఎమోషన్స్‌ని మనం ఫీల్ అవుతూ చదువుకుంటే చాలా బావుంటదండి. సేమ్ అవే ఎమోషన్స్‌తో, అవే ఫీలింగ్స్‌తో మన ఎదరకొస్తూ మాట్లాడుతా ఉంటారు పేషెంట్‌లు. గంట చదువుకోకపోతే డ్రగ్ తట్టదండి. ఎన్ని మందులు, ఎన్ని పుస్తకాలు చదివినా సరే,
డ్రగ్‌లాగా మనకి మనిషిలాగా ఒక మనిషిలాగా కనపడాలంటే మాత్రం కెంట్స్ మెటీరియల్ చదువుకోవాలి. రాదు ఎక్కువగా ఉంది, పెద్ద మెటీరియల్ ఉందన్నా సరే, మనం వదిలిపెట్టకుండా జిడ్డులా పట్టుకొని దేన్ని గట్టిగా పట్టుకుంటామో అది వర్కౌట్ అయిపోద్దండి. అంచేత కెంట్ మెటీరియల్ తప్పనిసరిగా మనం చదువుకోవాల్సినది. ఇక్కడ కూడా ఏం చేశామంటే, ఇది ఇది లేకుండా అసలు ఈ హోమియోపతి నేర్చుకోవడం లేదండి. ఒకవేళ కుదరలేదనుకోండి, చదువుకోవడం అనేది అర్థం కావట్లేదు, కొంచెం డిఫికల్ట్‌గా ఉందని మామూలుగా పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ అలవాటున్న వాళ్ళు ఓకే. వాళ్ళు ఎలాగా ఇది ఈజీగా ఉంటది. మామూలు సామాన్యులు కూడా చదువుకోవడానికి వీలుగా చిన్న ఏంటంటే, ఒక పేరా తెలుగులోను, ఒక పేరా ఇంగ్లీష్ ఒరిజినల్ పేరా, దానికి తెలుగు పేరా. అలాగా తయారు చేశానండి నేను చాలా మందులకి. ఈ మెటీరియల్ అవి. మనం చదువుకున్నాం. ఆ తెలుగులో చదివేస్తే ఇంగ్లీష్‌ది ఈజీగా అర్థమైపోద్ది. తెలుగు గూడా ఇంగ్లీష్‌లాగే ఉంది చక్కగా. ఆ సెన్స్ పోకుండా, ఆ ఎమోషన్స్ పోకుండా అది అలా యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చింది తెలుగులో గూడా. అలాగా అది తయారు చేస్తున్నాను ఆ బుక్కు. ఒక 70 డ్రగ్స్ వరకు చేశాం. అప్పుడు అందరికీ మనకు అందుబాటులో ఉంటది బుక్కు. తెలుగులో గూడాను. ఎలాగంటే ఒక పేరా ఒరిజినల్ పేరా, ఇంగ్లీష్ పేరా, దాని కిందే తెలుగు పేరా. మళ్ళీ ఇంగ్లీష్ పేరా ఒరిజినల్, దాని కిందే తెలుగు పేరా. అలా తయారు చేస్తున్నాం అనమాట. మామూలు డాక్టర్స్‌కి డైరెక్ట్‌గా బుక్కే చదువుకోవచ్చు. తెలుగు అక్కర్లేదు. తెలుగు కావాల్సినోళ్ళకి మాత్రం ఎలాగైనా మదర్ టంగ్ కదండీ! అమ్మ లాంగ్వేజ్. అంచేతేంటంటే తెలుగులో స్పీడ్‌గా ఒక పేరా ఇలా చూసేసినంతగా ఇంగ్లీష్‌లోకి అలవాటు ఉంటే పర్వాలేదు గానీ, చాలా మందికి అలవాటు తక్కువగా ఉన్న వాళ్ళకి టైం పడతది. అర్థమవుద్ది, టైం పడతది. తెలుగు ఉట్టినే ఈజీగా తెలిసిపోద్ది. అంచేత గంటన్నర పట్టిద్ది. ఒక అరగంటలో చదివేయొచ్చనమాట. ఒక డ్రగ్ పూర్తి చేసేయొచ్చు మనం. ఇంగ్లీష్‌లో చదివినట్టే ఉంటది సెన్స్. అది గూడా త్వరలో అది స్టార్ట్ చేద్దాం. సెంటర్ స్టడీ విడిగా స్టార్ట్ చేద్దాం. నెక్స్టు మాస్టర్ గారు, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు, మాస్టర్ ఈకే. మరి ఇదేటి హోమియోపతిలో చాలా మందిని డాక్టర్లని చెప్పాము. మాస్టర్ గారు కూడా ఇక్కడ పెట్టారేటో అని అనుకోవచ్చు. అసలు మాస్టర్ గారే మనుషుల రూపంలో పరిచయం చేసింది. మందుల్లాగా చదువుకోవడం కాదండి. మందులను మనుషులుగానే. పలస్టర్‌ల వాళ్ళు ఎలా పెడతారో మొహం, నక్సవామికో వాళ్ళు ఎలా పెడతారు మొఖం, చెమచెమలాడతా సర్రమని లేచిపోతాడు చిన్న మాటకు గూడాను. పలస్టర్‌ల వాళ్ళు ఎంత మెతకగా ఉంటారో, సెపియా వాళ్ళు ఎంత కరుగ్గా ఉంటది మొఖం, ఆప్యాక్షలు లేని మొఖం. ఆర్సెనిక్ వాళ్ళ లోపలికి ఎంటర్ అవుతేనే ఎంత కంగారు పడిపోతే ఎంటర్ అవుతాడు. అస్తమానం నిమిషానికి 5 సార్లు వాచి చూసేసుకోవడం అదీని. ఈ హడావుడంతా ఆయన మనుషుల రూపంలో డ్రగ్స్‌ని మనకు సాక్షాత్కరింపజేశారు మాస్టర్ గారు. లేపోతే ఏమి అర్థం అవ్వదండి. అలాగే ఈయన హోమియోపతి డ్రగ్స్ గురించి చెప్తూ, హోమియో క్లాసులు కండక్ట్ చేస్తూ, ఎన్నో చోట్ల వైజాగు, శ్రీకాకుళం, శ్రీశైలం, రాజమండ్రి, కాకినాడ ఎన్నో చోట్ల ఆయన క్లాసులు కండక్ట్ చేసి, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి ఇంట్లోనూ గృహ వైద్యంగాను హోమియోపతి నెలకొల్పారనమాటండి. అందరి మీద ఉన్న ఎంతో ప్రేమతోటి. ఈయన ఆడియో క్యాసెట్స్ ఉంటాయండి. చాలా బావుంటాయి. ఒక సన్నివేశాన్ని వర్ణిస్తారనమాటండి. ఒక పూలమ్మేవాడు వచ్చాడనుకోండి. వచ్చినప్పుడు పలసటల్లా కొనుక్కోవడానికెళ్తది. ఆర్సెనిక్ ఆల్బమ్ వెళ్తది. సల్ఫర్ వెళ్తది. వీళ్ళందరూ పువ్వులు కొనుక్కోవడానికి ఎవరెవరు ఎలా మాట్లాడతాడు ఆ పూలబ్బాయి దగ్గరే. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీని. ఆ మాటల్లోనే మనం పక్కనున్నామంటే ఎవరి డ్రగ్ ఏంటో తెలిసిపోద్దక్కడ అంతే. అంచేత ఇలా చూసిన వెంటనే డ్రగ్ పట్టేసి విధానం మాస్టర్ గారు చెప్పారు. మనకున్న శ్రద్ధను బట్టి అది మనకు వంట పడతది. ఎందుకంటే డాక్టర్ మహంతి అంటారండి. నువ్వు ప్రశ్నించే స్టేజొచ్చిందంటే కేస్ అయిపోయినట్టే. అంటే లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఏ డ్రగ్ వాడు ఆ డ్రగ్‌లాగా ఎంటర్ అవుతాడు లోపలికి. క్లినిక్‌లోకి. బయట ఎలా ఉన్నాడో, క్లినిక్‌లో ఎలా ఉన్నాడో, వెయిటింగ్ రూమ్‌లో ఎలా ప్రవర్తిస్తున్నాడో, డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఇది అసలు నీ ఒంట్లో ఎలా ఉందని అడక్కముందే ఆ కేస్ అయిపోయినట్టు అన్నారంతే. నువ్వు క్వెషన్ చేసే ముందే ఆ కేస్ అయిపోయినట్టే. అంత అబ్జర్వేషన్ మాస్టర్ గారి దగ్గర ఉంది. మనకు నేర్పారు అవన్నీని. మనకి కావాల్సిందల్లా శ్రద్ధొకటే. ఆ శ్రద్ధలో ఏమవుతుందండి, ఇది వైద్యం ఒకడు సరదాగా నేర్చుకుంటారో తర్వాత నుంచి ఆ ఇంట్లో కొడుకులు, మనవలు అలా అలా తరతరాలు ఒక దివ్యమైన విద్యగా అదలా ట్రాన్స్‌మిట్ అయిపోతా ఉంటదండి.
వాళ్ళకి ఎక్కడ ప్రమాదంలో ఉన్నదని ఏదో మందు ఇండికేట్ అవుతా ఉంటది. చెట్టు మించి పడిపోయాడు, కాళ్ళు పడిపోతాయి. వెంటనే నడుముకి దెబ్బ తగిలేసింది. అక్కడ కాకిక్స్‌కి దెబ్బ తగిలేసింది. అడుగున లోయర్ వెన్నుపూసకి. కాళ్ళు తిమ్మిర్లెక్కువేసి ఓ 10 రోజులు, 15 రోజులకల్లా కాళ్ళు ఇంక నడవటం లేదు వాళ్ళు. కాళ్ళు తిమ్మిర్లతోటి, నొప్పులతోటి ఇంకా కాళ్ళు పడిపోయాయింక. కానీ పడిపోయిన రోజునే హైపరికం వేసామనుకోండి మనం, కాళ్ళు పడిపోకుండా రక్షింపగలం అనమాట. ఎందుకంటే ఒక్కసారి చెట్టు మీద పడిపోయాక, కాళ్ళు పడిపోయాక జీవితాంతం ఇంకా మంచం మీదే. కానీ మీరు ఆ రోజు హైపరికం వేయగలిగితే, ఆ తిమ్మిర్లయి రాకుండా వెంటనే అతనేమిటంటే జీవన్మృతుడయిపోతాడు లేకపోతేనే. మళ్ళీ లైఫొచ్చేస్తది. నార్మల్ అయిపోతాడు. అంతలా దివ్యంగా పనిచేస్తాయండి మందులు. ఒకాయన ఇలాగ మేము ఫ్రీ డిస్పెన్సరీలుంటాయి. మాస్టర్ గారు డిస్పెన్సరీల్లో సేవ చేస్తాం, సర్వీస్ చేస్తా ఉంటే ఒకాయన ఫోను చేశారు. గ్యాస్ సిలిండరు కాలు మీద ఎక్కేసుకున్నారు. ఆ కాలు ఎలా ఉంటే హైపరికం అన్న మాటొచ్చింది కాబట్టి చెప్తున్నానండి. అంటే నెర్వ్ ఇంజ్యూరీ అనమాటండి ఇక్కడ. కాలు మీద ఎత్తేసుకుంటలాగా ఆ ఎడ్జి గ్యాస్ సిలిండర్ మరి అరిగిపోయి ఉంటది. అడుగున మంచి షార్ప్‌గా ఉంటది. టక్కుమని బటన్ వేలు దగ్గర ఇలా కట్ అయింది. కట్ అయ్యి ఏమైంది నెర్వ్ కట్ అయింది. ఆ నెర్వ్ ఇంజ్యూర్ అయింది. ఇంజ్యూర్ అయ్యి విపరీతమైన పెయిన్ ఇలా కాలంతా వచ్చేస్తుంది. విలవిల్లాడిపోతున్నారు. ఫోను చేశారప్పుడు. వేరే చోటున్నాం. హైపర్‌కం 200 ఏసుకోండి అన్నాం. వేసుకున్నారు. మళ్ళీ ఫోను చేశారు. ఏవండీ అన్నాం. ఒక పావుగంట తగ్గినట్టుందండి. మళ్ళీ ఇంకా పెయినొచ్చేస్తుందండన్నారు. హైపర్‌కం 1 ఎంఏ. ఫేస్‌లో నొప్పి తీసేసినట్టుగా పోయిందంతే. చాలా బాగా. లేకపోతే టిటానస్ వచ్చేస్తది. గ్యాస్ సిలిండర్ అడుగున కట్ అయిపోయింది కదా! అంతా తొక్కు. టిటానస్ వచ్చేస్తది. ఆ రోజు హైపరికం పడకపోతే ఆయన టిటానస్‌కొచ్చేసిందంతే. మరి ఎంత విలువైందండి. ఒక ప్రాణం అనమాటండది. ఆ వేళ ఆ ఫోను కాల్ ఒక ప్రాణం అది. అలాంటి ప్రాణాలెన్నో భగవంతుడి ఆశీస్సుల వల్ల మీ అందరూ నేర్చుకొని ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారని, అలాగే మీ కుటుంబంలో ఎంతోమంది దీనితోటి స్ప్రెడ్ అవుతారని, మంచి విలువైన వ్యక్తులుగాని నేను ఆశిస్తూనే ప్రారంభించాను ఇదంతా. దీని విలువ ఇంత అంతా కాదండి ఇంకా. అంచేత మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతోటి, ఆయనిచ్చిన ట్రైనింగులతోటి మొట్టమొదట ఆయన ఆడియో క్యాసెట్స్ వినండి చాలా బావుంటాయి. పల్స్‌టెల్లా, నక్స్వామిక ఆ డ్రగ్స్ గురించి ఆయన ఏం చెప్పారు? ఎలా చెప్పారు? 2 రకాలున్నాయక్కడ. ఆయన యొక్క హీలింగ్ పవర్, ఒక మెస్మరైజింగ్ హీలింగ్ పవర్ ఉంటది ఆ మాటల్లోనూ. అట్ ది సేమ్ టైమ్ సబ్జెక్ట్ కూడా తెలుస్తది మనకి. అవి అందరూ ఇప్పుడు నెట్‌లో గూడా అందుబాటులో ఉన్నాయి మాస్టర్ గారివి. మీ మిత్రుల ఎదుట మంచిది ఒకటి మాస్టర్ గారికి పెట్టమన్నా మీకు పెడతారు. అలాగే దేర్ ఆర్ మెనీ మోర్ వాల్యుబుల్ వర్క్స్ ఆన్ హోమియోపతి గివెన్ బై ఎమినెంట్ డాక్టర్స్. మనం ఏమనుకున్నామండి? కాన్స్టంటైన్ హెర్రింగ్ గారు అనుకున్నాం, టీఎఫ్ ఎలెన్ అనుకున్నాం, కెంట్ గారు అనుకున్నాం. అలాగే మాస్టర్ గారు, ఇంకా ఎంతోమంది గొప్ప డాక్టర్లున్నారండి. వాళ్ళందరూ ఎన్నో మంచి మంచి గ్రంథాలిచ్చారు. మరి మామూలుగా ఇప్పుడు బిగినర్స్ నేర్చుకోవడానికి కెంట మెటీరియల్ ఎలెన్స్ కీనోట్స్. ఆ 2 సరిపోతాయండి. ఆ 2 కాంబినేషన్‌లో చదువుకుంటే సరిపోద్ది. ఏ బుక్కు పట్టుకోకుండాను ప్రారంభంలోను. అంటే చాలామంది మంచి మంచి గ్రంథాలిచ్చారండి. చాలా హ్యాపీగా ఉంటది అవన్నీ చూడడానికి. మనం అన్నీ డిస్కస్ చేద్దాం. ఇంక హోమియోపతిలో ఏమున్నాయి? డివిజన్స్ ఏమున్నాయంటే దేర్ ఆర్ హోమియో ఫిలాసఫీ ఎలాగో ఉందిగా ఆర్గనాను, జూనియర్ ఆర్గనాన్ కూడా జేటీ కెంట్ గారిది. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్, హోమియో ఫిలాసఫీ బై జేటీ కెంట్. అది మెటీరియా మెడికాలో నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటది. రిపర్టరైజేషన్ అనేది కూడా ఇక్కడ ఉందనమాటండి. అంచేత హోమియో డివిజన్స్ 3 రకాల విభాగాలున్నాయి. హోమియో ఫిలాసఫీ, హోమియో మెటీరియా మెడికా, హోమియో థెరపటిక్స్. థెరపటిక్స్ అంటే వ్యాధులు, వాటికి సంబంధించిన మందులు. ఆ థెరపటిక్స్ జోలికి ముందు వెళ్ళకూడదండి. ముందు మెటీరియా మెడికా, ఆర్గనాన్ బాగా చదువుకోవాలి, ఫిలాసఫీ బాగా చదువుకోవాలి. ఆ తర్వాత మెటీరియా మెడికా చదువుకోవాలి. తర్వాత థెరపటిక్స్ రిఫరెన్స్ కింద వాడొచ్చు గానీ, ఎప్పుడు కూడా థెరపటిక్స్‌ని ఒక రిఫరెన్స్ కిందే తప్ప మనం మందు చూడగానే ఏమనిపిస్తుంది? పల్స్ట్లా అనిపిస్తుందా? సెపియా అనిపిస్తుందా? నక్స్వామికా అనిపిస్తుందా? కాల్కేరియా కార్బ్ అనిపిస్తుందా?
ఆ కంగారు పడిపోతుంటే గబగబా అక్కడికి జోడు తన్నేసాడు. ఆ గేట్ తన్నేసాడు. అర్జెంట్ నైట్రికం అనిపిస్తుందా? ఫోనొస్తే ఆ ఫోను దగ్గర పరిగెట్టలేదు. టాయిలెట్‌కి పరిగెడతాడు. యాంగ్జైటీతో విరేచనాలయిపోతూ ఉంటాయి. అర్జెంట్ నైట్రికం. అదే అనిపిస్తుందా? అలాగే మనకు అనిపించాలి ముందు. ఏదోటి కరెక్ట్ మెడిసిను చూసిన వెంటనే అనిపించాలండి. అంతే తప్ప ఏ జబ్బుల పేరు మీద ఎళ్ళకూడదు. మనకెప్పుడు గూడా మెడిసిన్ ఈజ్ ఫర్ ది మ్యాన్ నాట్ ఫర్ ది డిసీజ్. ఇక్కడ వ్యాధులనేవి లేవండి. వ్యాధి గల మనిషున్నాడు. వ్యాధిగ్రస్తుడైన మనిషున్నాడు తప్ప వ్యాధులు విడిగా లేవు. ఆ మనిషిని చూస్తూనే వెయ్యాలి. అంచేతే పేషెంట్ రాగానే వాళ్ళు చూపించుకున్న మెడికల్ ఫైల్ అంతా చేతిలో పెట్టేస్తారు. ఇది చూసేస్తే నాకు మందు పడిపోద్ది. మంచి మందేసేస్తారని. స్టార్టింగ్‌లో మెడికల్ ఫైల్ ఓపెన్ చేసాము అయిపోయినాయి ఇంక బుర్ర పని చేయదింక. అతను కనపడడం మానేస్తాడు. అతని రిపోర్ట్‌లు అవి ఇవి కనిపిస్తా ఉంటాయి. అంచేత అవన్నీ పుచ్చుకోవాలి. లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. పుచ్చుకొని పక్కన పెట్టి లాస్ట్‌లో చూస్తాం అని చెప్పేసాక ఏంటి అని తను మాట్లాడనివ్వాలన్నమాట. తననే మాట్లాడనివ్వాలి. మనం ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళతోనే మాట్లాడనివ్వాలి. ఇది హోమియోపతిలో విభాగాల్లో హోమియో ఫిలాసఫీ, మెటీరియా మెడికా, థెరపటిక్స్. ఫిలాసఫీ అంటే హోమియో వైద్య సిద్ధాంతాలు, మెటీరియా మెడికాలో మందుల పరిజ్ఞానం, థెరపటిక్స్‌లో వ్యాధులు, వాటి చికిత్సా విధానం అని ఉన్నది. వ్యాధి పేరులతో ఉంటది. అయితే తిరస్కరించకూడదు మనం. అది రిఫరెన్స్ కింద వాడుకోవాలండి. ఒక్కోసారి చాలా అద్భుతంగా థెరపటిక్స్ బుక్స్ రిఫర్ చేయాల్సుంటది. ఎందుకంటే థెరపటిక్స్‌లో 'జుయి' అని ఉంది హోమియో థెరపటిక్స్. ఆ బుక్కు చూస్తాంటాం. తర్వాత 'బిషంబర్ దాస్' ఉంది. ఆ 'బిషంబర్ దాస్' గారిది చూస్తుంటాం. థెరపటిక్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే అది గూడా సపోర్టివ్‌గా అనమాట. ముందు మెటీరియా మెడికాయే పరిజ్ఞానం ఉండాలి. థెరపటిక్స్ కూడా రిపీట్ చేయకుండా అయి గూడా చూడాలి మనం. ఎందుకంటే ఒకసారి ఒక అబ్బాయిని తీసుకొచ్చేసారు. మేము సాటర్‌డే హాలిడే మాకిక్కడ. సాటర్‌డే ఏదో ఇల్లు దులుపుకుంటున్నాం వచ్చేసాడంతే. ట్రైన్‌లో నిలబడొచ్చేసారు ఫాదరు ఆహ్, ఆహ్, మదరు, ఈ అబ్బాయి నిలబడొచ్చేసారు. ఆయన మిలిటరీ ఆఫీసర్ ఫాదరు. వచ్చేస్తే ఏమైంది కన్ను ఇలా జుట్టులోకి నల్లగుడ్డు కనపడట్లేదు. అంతా తెల్లగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎళ్ళిపోయారు. అయ్య బాబోయ్! దీని జోలికెళ్ళకండి అన్నారు. దీని జోలికెళ్ళకండి అంటే ఆళ్ళంత దూరం నుంచి ఎందుకొస్తారు? అప్పుడేంటి అంటే అప్పుడు 'బిషంబర్ దాస్' గారి బుక్ చూసాం. చూస్తూలోకి 'సెలెక్ట్ యువర్ రెమెడీ' అని ఉంటదండి బుక్ పేరు. అందులో మెర్కకార్ వేయమనుంది. మెర్కకార్ 6 వేసాం. ఆ లేయర్ అలా కరిగిపోయి అప్పుడు కన్ను కనపడడం మొదలైంది నెక్స్ట్ డే మార్నింగ్‌కి. కళ్ళు మామూలయ్యాయి. చాలా అద్భుతం అనిపించిందండి. అలా థెరపటిక్స్ కూడా మనం సపోర్ట్ తీసుకోవచ్చును. కానీ మెయిన్‌గా మెటీరియా మెడికా, ఫిలాసఫీ బేసిస్సే మెయిన్. థెరపటిక్స్‌లో ఇంకొక పాయింట్ చెప్తాను. ఒకసారి మా లెక్చరర్ గారు ఒకాయన వాళ్ళ మామగారు డయాబెటిస్ వెనకాల వీపు మీద పెద్ద కన్నం పడిపోయిందండి. ఎక్కడంటే సరిగ్గా నడుము దగ్గరే. నడుములో ఆహ్, హ్మ్. సేక్రమ్ ఆ బోన్ కనపడిపోతుంది. సేక్రల్ బోన్. ఎముక కనపడిపోతుందండి. ఆ గొయ్యి ఎడిపోయిందక్కడ. పెద్ద పుండెడిపోయింది. షుగరు, డయాబెటిస్ అడ్వాన్స్‌డ్. పెద్ద ఏజ్డ్ ఆయన. ఏటి ఇంత పుండెడిపోయిందేటి అని మళ్ళీ అది రిఫర్ చేసేలోకి ఆర్నికా మదర్ టించరు, ఎకినీషియా మదర్ టించరు ఇవ్వను. అందులో ఇమ్మనుంది. మామూలుగా మనం అలాంటి పుండ్లకి ఏం చేస్తామంటే యాసిడ్ కార్బోలిక్ వాడతామండి. చాలా పుండ్లు డయాబెటిక్ అల్సర్స్ దాంతో మానిపోయాయి. 30. ఇక్కడ అందులో రిఫరెన్స్ లిస్ట్‌లోకి ఆర్నికా, ఎకినీషియా, మదర్ టించర్‌లే. కలిపి ఇచ్చామా, కలపడం అనేది మన పద్ధతిలో లేదు గదా! ఒక పావుగంట తేడాలో ఏసేసాం. 5 నిమిషాల తేడాలోను. ఇదో 10 చుక్కలు, అదో 10 చుక్కలు. అలా రోజుకి 3 సార్లు. అలాగా ఓ వారం రోజులు ఇమ్మన్నాం. ఆ లెక్చరర్ గారు మళ్ళీ వచ్చారండి. ఒక మ్యాజిక్ చూపెడతాను రా అని నాకిద్దరం ఫ్రెండ్సం. మోటార్ సైకిల్ ఎక్కానండి. ఎక్కడికో తీసుకెళ్తున్నాడేమో అనుకున్నాను. సరిగ్గా తీరా ఆళ్ళింటికే తీసుకెళ్ళిపోయాడు. లోపలికెళ్తులోకి వెనకాల గొయ్యెడిపోయిని, ఆ గొయ్యంతా కవర్ అయిపోయి కండ తొడిగేసిందండి. శుభ్రంగా క్లోజ్ అయిపోయింది. హీలప్ అయిపోయింది. ఇంచుమించుగా 15 డేసు 14, 15 డేస్‌లో హీలప్ అయిపోయిందండి అంతాను. కానీ అక్కడ మనం వాడింది మదర్ టించర్‌లే. ఏంటంటే అవి ఎక్నీషియా మదర్ టించరు, ఆర్నికా మదర్ టించరు. అది కూడా బిషంబర్ దాస్‌లోనే ఇచ్చారు.
అలా ఒక్కొక్కసారి కానీ ఆయన సిమ్టమ్స్ సరిగ్గా ఇంకా ఇచ్చుంటే బాగుండేది. డ్రగ్ సిమ్టమ్స్ ఒరిజినల్‌గా జూయిలో ఉంటాయి. ఏ డ్రగ్ సిమ్టమ్ బేస్డేనండి ఎప్పుడు గూడాను. దీనికి ఈ డ్రగ్, దీనికి ఈ డ్రగ్ అని ఎప్పుడు ఉండదు. ఆ లక్షణాలు సరిపోతేనే అనుకున్నాం కదా! సిమిలియా సిమిలిబస్ క్యురెంటర్. ఆ సిమిలారిటీ సరిపోవాలండి. అలాగా లక్షణాలు థెరపెటిక్స్ బుక్‌లో ఆ జూయి థెరపెటిక్స్‌లో ఇచ్చారన్నమాట. ఇది హోమియోపతిలో ఉన్న విభాగాలు. ఫిలాసఫీ, మెటీరియల్ మెడికా, థెరపెటిక్స్. మెటీరియల్ మెడికాలోనే మనం రిపర్టరైజేషన్ గూడా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఏమిటంటే ఆర్గనాన్‌లోకి వద్దాం ఇప్పుడు. ఆర్గన్ అంటే సిద్ధాంత భాగం గనక కొంచెం శ్రద్ధ పెట్టాలి మనం. అయినా ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఈ ఆర్గనాన్ గ్రంథం అంతా కూడా వైద్య సూత్రాలుంటాయి. 291 వైద్య సూత్రాలు ఇచ్చారాయన. చాలా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. అందులో 1-7 వైద్య సూత్రాలు ఏమిటంటే, ఎఫారిజమ్స్ అంటారు వైద్య సూత్రాలను, పేరాలని గూడా అంటారు. పేరాస్. 1-7 ఏమిటంటే, 1-7లో ఏముంటది? వైద్యుడంటే డాక్టర్. అతను చేయాల్సిన చికిత్స. తర్వాత లక్షణాలు మాత్రమే లోపల వ్యాధిని తెలియజేయగలవు. లక్షణాల మీదే బేస్ అవ్వాలి. జబ్బు పేర్ల మీద గానీ, ఏటి మీద ఏ జబ్బని గానీ, జబ్బు దృష్టి ఉండకూడదు. అతనికి ఏ సింప్టమ్స్ ఉన్నాయి. అదే మొత్తం లోపల వ్యాధిని తెలియజేస్తది. ఆ లక్షణాలనే పట్టుకోవాలి. అంటే 1-7 ఎఫారిజమ్స్‌లో వైద్యుడు ఎలా ఉండాలి? చికిత్స ఎలా ఉండాలి? లక్షణాలు మాత్రమే లోపల వ్యాధిని తెలియజేయగలవు అనేది ఆహ్, 1-7 ఎఫారిజమ్స్‌లో ఉన్నాయన్నమాట. అంటే బ్రీఫ్‌గా కొన్ని ఎఫారిజమ్స్ మనకి అవసరం మేరకి మనం ఒకసారి అలా చూద్దాం. మరి వైద్యుడు అన్నారు కదండీ ఇక్కడ. 1-7 ఎఫారిజమ్స్‌లో ఫస్ట్‌ది ఏం చెప్పాను వైద్యుడు. వైద్యుడు ఏంటి? పేషెంట్ గురించి ఉండాలి గాని, డాక్టర్ గురించి ఏమిటి? డాక్టర్ గురించే ముందు. ఏమంటే చూడండి వైద్యుని ప్రథమ కర్తవ్యము రోగికి ఆరోగ్యమును చేకూర్చుట. ది హై అండ్ ఓన్లీ మిషన్ ఆఫ్ ది ఫిజిషియన్ టు క్యూర్ ది సిక్. మిషన్ అన్నారండి. చాలా పవిత్రమైన సేవా కార్యక్రమం అనమాటండి అది. గాడ్లీ సర్వీస్. అంచేత మిషన్ అన్న పేరు పెట్టారు. మరి అంతేగా డాక్టర్ చేయాల్సింది అదే గదా! వైద్యుడు రోగికి ఆరోగ్యం చేకూర్చడం అది కూడా పెద్ద చెప్పాలా అనుకుంటాం. చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఏదండి నాకెంత లాభం వస్తది అని చూసుకునే డాక్టరు ఈ పని చేయలేడండి. అతనికి తగ్గాలని ఎంతో ప్రేమతోటి సేవ చేసే డాక్టర్ ఒక్కళ్ళే దాన్ని మిషన్‌లాగా చేసుకెళ్ళగలడు. కానీ ఇందులో నాకెంతొస్తది అనే డాక్టర్‌కి వల్ల కాదు ఇదేమీని. అంచేతే ఇందులో నాకెంతొస్తదన్నది పక్కన పెట్టేసి, ప్రతి డాక్టరు గూడా అతని కర్తవ్యం ఏమిటంటే, ఆరోగ్యం కోసమే, రోగి ఆరోగ్యం చేకూర్చడం కోసమే పనిజేయాలి. ఇందులో డాక్టర్‌లెవరు చెడ్డ డాక్టర్లుండరండి. అందరూ మంచి డాక్టర్లే. అయితే ఏంటంటే, అతని దృక్పథంలో తేడా. ఆ దృక్పథం మార్చుకొని ఇలాగ మారాలనమాటండి. ఒక మిషన్‌లా వర్క్ చేయాలి. ఆరోగ్యం చేకూర్చాలి. తర్వాత రెండో అపారధం ఏంటంటే, ఆదర్శవంతమైన వైద్యము. అంటే హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్. ఏంటి ఎలా తగ్గాలి? ర్యాపిడ్‌గా తగ్గాలి. జెంటిల్‌గా తగ్గాలి. పెర్మనెంట్‌గా తగ్గిపోవాలి. ర్యాపిడ్, జెంటిల్ అండ్ పెర్మనెంట్ రిస్టోరేషన్ ఆఫ్ హెల్త్. అది ఆదర్శవంతమైన వైద్యం అంటేనే. శీఘ్రముగా, సౌమ్యముగా, శాశ్వతముగా నివారణ అవ్వాలి. శీఘ్రముగా, సౌమ్యముగా, శాశ్వతముగా నివారణ అవ్వాలి. మరి ఎలాగది? అంత శీఘ్రంగా ఎలా తగ్గుతది? తప్పకుండా తగ్గుతది. కొన్ని ఉదాహరణలు చూద్దామండి ఇక్కడ. ఈకే గారి అబ్బాయి ఎక్కిరాల ఈవీఎం ఆచార్య. ఎక్కిరాల వరాహమిహిరాచార్య ఆయన పేరు. ఆయన గ్రేట్ డాక్టర్. రాజమండ్రిలో ఆయన మందులిస్తుంటే మేమందరం వాలంటీర్స్‌గా పనిచేస్తా ఉండేవాళ్ళం. మందులు స్లిప్పులు రాయడం, మందులు కట్టడం, పేషెంట్‌లని ఏం కావాలో చూడడం ఇలా చేస్తా ఉండేవాళ్ళం. ఒక్కొక్క ఆయన వైజాగ్ నుంచి వచ్చేవారు. వచ్చినప్పుడు 200 మంది, 300 మంది అలా ఉండేవారు పేషెంట్లు. ఒక ఆవిడ నిలబడలేకపోతుందండి. నిలబడలేక ఇంక పడిపోయేలాగా ఉంది. ఏమ్మా అన్నా, బాబు నాకు ఒక 3 నెలలు బట్టి అలా కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అయిపోతుంది.
నేను ఇంక నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరిగిపోతున్నాయి. పడిపోయేలా ఉన్నాను. ఏదో ఎక్కడ తగ్గుతదని ఎవరో చెప్తే నేను ఆశతో వచ్చాను. ఇంక నేను ఇంతమంది క్యూలో నేను ఉండలేకపోతున్నానంటే గబాల్న మాస్టర్ దగ్గరికెళ్ళి ఇలా ఉందండి ఆవిడ పరిస్థితి అని చెప్పాను నేను. చెప్తున్నక ఆయన ఏమన్నారంటే ఫెర్రమెట్ట తట్టి వేయమన్నారు. అంటే ఐరన్. ఫెర్రమెట్ట తట్టి వేయమంటే నేనే మాస్టర్ చెప్పింది నేను నోట్లో వేసేసాను అంతే. ఆవిడ హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. తర్వాత నెక్స్ట్ మంత్ చూసాను రాలేదావిడ. బాబోయ్! ఏమన్నా అయిందా ఏంటి? రాలేదేటి అనుకున్నాను. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు గడిచిపోయిందండి రాలేదు. ఆరో నెలలో వచ్చిందండోయ్! ఏమ్మా ఏటి అన్నాను. ఏమైందన్నాను. ఏమైందేటి బాబూ! నేను మిమ్మల్ని అడిగాను గదా ఆవేళ. పొట్లం మాత్రలు నా నోట్లో ఏశారు గదా! మాత్రలు నోట్లో పడ్డ వెంటనే అక్కడ బ్లీడింగ్ ఆగిపోయింది. ఇంటికెళ్ళిపోయాను. నీరసం రికవర్ అవ్వక నీరసం మరి చాలా కాలం నుంచి రక్తస్రావం అయిపోయింది గదా! అంచేత నీరసం కవర్ అవ్వక నేను ఇంటి దగ్గర ఉండిపోయి మళ్ళీ మందు కోసం వేళొచ్చానందండి ఆవిడ. "నువ్వు నోట్లో ఆ మాత్రలేసావు గదా బాబు! ఏసిన వెంటనే ఆగిపోయిందంది." ఎంత ఆనందం కలిగిందో చెప్పలేనండి. అంటే శీఘ్రముగా అంటే చెప్తున్నాను. నోట్లో మందు పడితే చాలు. అలాగే ఒక ఆవిడకి కంట్లో బ్లీడింగ్ అయిపోయింది. కంటి లోపల. కళ్ళు కనపడట్లేదు. ఎడమ కన్ను. ఆవిడ అస్తమానం కుర్చీలో కూర్చొని గడియారం వంక చూసుకుంటే ముళ్ళు కనపడేయి కాదు అక్కడ. నా కన్ను కనపడట్లేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే టెస్ట్ చేసి ఇది ఈ ఇంట్రా ఆక్యులార్ హెమరేజ్ కనుగుడ్డు లోపల రక్తం బ్లడ్ వెసల్స్ పగిలిపోయి రక్తస్రావం అయిపోయింది. అని హోమియోపతి మందులు ఇస్తారు గదా మీరు అని చెప్పి ఏమన్నా చేయగలరా అని అడిగారు. అంటే చెప్పారన్నమాట. అక్కడ ఏమైందంటే అక్కడ చేయలేము అంటే మనం శాస్త్రాన్ని తక్కువ చేసినట్టు లెక్క. మనం ఏమి అవ్వమండి. శాస్త్రాన్ని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. అంచేతే నాష్ ఈబీ నాష్ గారు ఏమన్నారంటే, నాష్ ఈజ్ ర్యాష్. ది హోమియోపతి ఈజ్ హైలీ బ్లేమ్డ్ బై ది స్టూపిడిటీ ఆఫ్ ది ప్రిస్క్రైబర్. అది గుర్తొచ్చింది నాకు. మీరేమన్నా చేయగలరా ఇంట్లోకి? అలాగే చేస్తాను. ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసాక ఆవిడ లెకసిస్ 30 పడిందండి. లెకసిస్ 30 పరిధిలోకి 4 రోజులయింది. ఐదో రోజుని ఆవిడెప్పుడు కుర్చీలో కూర్చోవడం, ఒక కన్ను మూసుకోవడం, రెండో కన్నుతోటి గడియారం చూడడం, ముళ్ళు కనపడుతున్నాయో లేవో చూసుకోవడం. ఐదో రోజున కనపడుతున్నాయి అంది. అంటే ముళ్ళు మొత్తం కనపడుతున్నాయి. ఇంకా కొంచెం మొద్దుగా కనపడుతున్నాయి గాని అన్నారు. కంగారు పడి ఇంకో డోసేసాం. ఇంకో 2 రోజులు పోయాక. వారానికి. ఒళ్ళంతా ఆవిర్ల కిందొచ్చేసింది. 30 అంటే పాథాలజీ గదా! బ్లీడింగ్ అయిపోయింది గదా! అని 30 పడిందనమాట నాకు. అలా ఒళ్ళో ఆవిర్లొచ్చినియి గాని ఏమైందంటే బ్లడ్ అంతా లోపలున్న కంట్లో రక్తం అంతా అబ్జార్బ్ అయిపోయింది. కళ్ళు బాగా కనపడుతున్నాయి. అప్పుడు తీసుకెళ్ళాను 2 వారాల తర్వాత. అంటే మనం హోమియోపతికి అపరదృష్టి తీసుకురాలేదు. వైద్యం గొప్పదండి. డివైన్ వైద్యం. మనం తేడా వల్ల అది తక్కువ చేయబడతది. డాక్టర్ తేడా వల్ల. అంచేత తీసుకెళ్ళి చూపించాం. అంతా టెస్ట్ చేశారు. అబ్జార్బ్ అయిపోయిందంతా. ఓన్లీ ప్లాస్మా ఉందంతే. ఇంకెళ్ళిపోవచ్చు మీరింటికన్నారు. చాలా ఆనందించారు డాక్టర్ గారు. ఈ మధ్య నేను మళ్ళీ వెళితే ఆయన దగ్గరికి ఎన్ని 30 ఇయర్స్ తర్వాత ఎళ్తే, నేను మధ్య మధ్యలో లెక్సెస్ వాడతాను కొన్నాటిలికి చాలా బావుంది. పనిచేస్తుందన్నారు. ఇలాగ ఇంట్రా ఆక్యులార్ హెమరేజ్. కనుగుడ్డు లోపల రక్తం. వేశాక 4 రోజులు, ఐదో రోజుకల్లా బ్లడ్ అలలలాగా అబ్జార్బ్ అయిపోవడం మొదలెట్టింది. సౌమ్యముగా లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారండి. కాలుస్తారు. శీఘ్రముగా అంటే ఉన్న ఫలంగా తగ్గిపోవాలి వ్యాధి. అలాగే తగ్గిన కేసులు ఎన్నో చూసాం. సౌమ్యముగా అంటే బాధ పెట్టకుండా తగ్గిపోవాలి. అలా ఎన్నో చూసాం. శాశ్వతంగా నివారణ. ఆవిడ తర్వాత కన్ను కనపడకపోవడం లేదండి. చాలా కాలం బ్రతికారు. కన్ను కనపడింది అలా జీవితాంతం కనపడింది. మా అమ్మగారే ఆవిడ. ఆవిడ కేసు కూడా షీటు దాసాను నేను. చాలా బాగా చెప్పినట్టు పెర్ఫెక్ట్ పేషెంట్ అనమాటండి.
చాలా డిసిప్లిన్డ్ పేషెంట్. అంటే మందులు అలాగ వాడేవారు. చెప్పినట్టు. ఇంతకీ లెక్చర్స్ ఎలా పడింది? చల్లటి కూల్ డ్రింకులు ఇష్టం. ఎక్కువ మాట్లాడేస్తారు. లోక్వేషియస్. మన లెక్చర్స్‌లో మాటలు ఒక మాటలోంచి ఇంకో మాటలోకి, ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీలోకి దాటేస్తా ఉంటారు. ఏదేదో ఒక చోట మునిగితే ఇంకో చోట తేలుతా ఉంటారు. ఇంకోటేమిటంటే ఒకసారి పెళ్ళికెళ్తుంటే "నువ్వెళ్ళొద్దన్నారు." ఎందుకు వెళ్ళొద్దన్నాను. "నీ పెళ్ళికి రాలేదాళ్ళు" అన్నారు. నా పెళ్ళికి రాకపోవడం ఏంటి, అప్పటికి పెళ్ళయ్యి 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల పాటు గుర్తుపెట్టేసుకున్నారావిడ ఆ విషయం. నా పెళ్ళికి రాలేదన్న విషయం, అతను నా పెళ్ళికి రాలేదన్న విషయం 20 ఇయర్స్ పాటు గుర్తుపెట్టుకొని, ఆ సన్నివేశం వచ్చాక అతను నీ పెళ్ళికి రాలేదు గాని నువ్వు వెళ్ళొద్దని చెప్పారు. ఆహా! అంత లోతుగా గుర్తుపెట్టేసుకున్నారా ఈవిడ అని అనుకున్నాం. ఈ లక్షణాలన్నీ ఆవిడకి లెక్చర్స్ వేయడానికి ఉపయోగపడ్డాయి. మనకి ఏ లక్షణమైనా ఎప్పుడు కూడా అంచేతనే చెడ్డవాళ్ళెవరు ఉండరండి. చెడ్డవాళ్ళెవరు ఉండరు. చెడ్డ గుణాలన్నీ ఏమిటంటే సిక్‌నెస్. చెడ్డ గుణాలన్నీ సిక్‌నెస్. మందేస్తే పోతాయి. శీఘ్రముగా, సౌమ్యముగా, శాశ్వతంగా వ్యాధి నివారణ జరిగి ఆరోగ్యం చేకూరడమే హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్. ఆదర్శవంతమైన వైద్యము. అంచేత ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. మందేస్తే పోతాయని ఒక మాట చెప్పాను కదండీ నేను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకుందాం మనం. ఒకసారి వైజాగ్‌లోను ఇద్దరు టీచర్స్, భార్యాభర్తలిద్దరూ ఆవిడని చాలా హెరాస్ చేస్తా ఉండేవాడు. చాలా బాధ పెడతా ఉండేవాడు. తట్టుకోలేక ఏం చేసిందంటే ఎళ్ళిపోయింది అంతే ఇంక. పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోయింది. అతను అలాగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అలా ఉండిపోయాడండి. వండుకు తింటున్నట్టు. మాస్టర్ క్లాసులకి ఒక ఆయన అతని ఫ్రెండ్ వచ్చారు. వచ్చేలాగా బిహేవియర్‌లో తేడా ఉన్న వాళ్ళకి కూడా ఇది పడితే బిహేవియర్ సెటరైట్ అవుద్ది అని మాస్టర్ గారు చెప్పగా విన్నాడు. ఇంట్లో మాస్టారు ఇలాగా ఒకతను భార్యాభర్తలు, మా ఫ్రెండ్ అండి అతను, ఇద్దరు విడిపోయారు. ఏదో గొడవ పడి అతను చూస్తే ఏమో సొంతంగా వండుకు తింటున్నాడు. చాలా కోపిష్టి వాడు. వైఫ్‌ని హెరాస్ చేశాడు. ఆవిడ పాపం తట్టుకోలేక ఎళ్ళిపోయింది. ఏంటండి ఏదన్నా పరిష్కారం ఉందా అంటే అప్పుడు నక్సవామిక టెర్నమేయమన్నారు. నేను వెళ్ళి నేను మాస్టర్ దగ్గరికెళ్ళాను. ఈవేళ నీకు హెడేక్ అని చెప్పావు కదా! తలనొప్పి. అంచేత మందు తెచ్చాను నీ కోసం అని చెప్పి మందేసుకున్నాడు. రాత్రికేసేసాడు. వేస్తే ఒక వారం చూసాడు. ఏం మాట్లాడడు. ఇంకా మార్పేం రాలేదనుకుంటున్నారు. అలా వెయిట్ చేస్తున్నాడు. ఏం చెప్తాడా ఈవిడ? ఏమన్నా మార్పొస్తదా సైకాలజీలో అని. ఆఖరికి ఒక 2 వారాల తర్వాత చిన్న మాట అన్నాడండి. ఏమన్నాడంటే, "శారద వాళ్ళు ఏం చేస్తున్నారంట?" అన్నాడు. అంటే వైఫ్ అనమాట. శారద వాళ్ళు అంటే పిల్లలు. హమ్మయ్య! ఇప్పుడు గుర్తొచ్చారురా బాబు అనుకున్నాడు. మాట్లాడలేదు మళ్ళీ. నీకు మందేసేసాను అందుకనైతే మీ ఆవిడ మీద నీకు ప్రేమొచ్చేసింది ఇలాగేం మాట్లాడలేదు. కోపం తగ్గిపోయింది. మళ్ళీ ఊరుకున్నాడు అలాగ. వెయిట్ చేస్తున్నాడు ఏం చెప్తాడా అని. మళ్ళీ ఓ 10 రోజులు పోయిందండి. ఇంకో 10 రోజులంటే 25 డేస్ జరిగాక ఏమన్నాడంటే, "ఓసారి ఎళ్ళొస్తావా?" అన్నాడు. మహాప్రసాదం. అసలు దానికోసమే వెయిటింగు. వెళ్ళాడు. వెళ్తురుకి ఆ పిల్లలాళ్ళు ఇతను పట్టేసుకున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. పట్టేసుకుంటే ఆవిడ కూడా చాలా బాధపడింది. ఇంతలా ఇబ్బంది పడిపోయాను నేను. మరి ఏం చేయలేక వచ్చేసాను అంది. మరి అతనే నిన్ను చూసి రమ్మన్నారు. ఇప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నారు అన్నాడు. అని వెళ్ళాక నేను ఎళ్ళొచ్చాను ఆవిడ దగ్గరికి. మీకోసమే పిల్లలందరూ నీ మాటే చెప్పుకుంటా ఉన్నారు. నాన్న, నాన్న అంటా ఉన్నారు. అంట్లోకి మళ్ళీ ఈ బింకం పోదు గదా మరి. మళ్ళీ ఒక 10 రోజులు గడిచాక వెళదామా అన్నారు. హమ్మయ్య! రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అంతే. తీసుకెళ్ళిపోతే ఇద్దరు కలుసుకున్నారు. ఏమీ లేదు. ఆ పట్టుదలన్నీ పోయాయి. కలిసిపోయారు. నక్స్వామిక 10 సింగిల్ డోస్. ఆఫ్టర్ 1 మంత్ మార్పొచ్చేసింది. ఇద్దరు కలుసుకున్నారు. ఆనందంగా ఉంది. అయితే ఆవిడ మాస్టర్ దగ్గరికొచ్చి బాధపడింది. అయ్యో! ఇది జబ్బని నాకు తెలీదండి. కోపిష్టోడు, దుర్మార్గుడు నన్ను బాధ పెడుతున్నాడని వదిలేసి వెళ్ళిపోయాను. మందిస్తే ఈ లక్షణాలన్నీ పోతాయని నాకు తెలీదు.
అంటే చెడ్డ లక్షణాలు, చెడ్డ సైకాలజీ అంతా పోద్దని నాకు తెలీదు. మందిస్తేనే జబ్బని తెలీదు నాకసల. జబ్బని తెలిస్తే నేను ఎంత బాధ పెట్టినా అతను కూడా ముందునండి నేను. పాపం ఒక్కడే వండి తిన్నాడు. అంత అనారోగ్యంలోను అంత అనారోగ్యం అంటే కోపం అనమాట అండి. అని ఆవిడే చాలా అప్‌సెట్ అయిందట. అలాంటి స్టోరీలు ఎన్నో ఉంటాయండి హోమియోపతిలోను. మనుషులు మారిపోయి మామూలుగా వస్తా ఉంటారాళ్ళు. అది ఇక్కడ శాశ్వతంగా నివారణ తర్వాత డాక్టర్ షుడ్ బి ది ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్. ఆరోగ్య పరిరక్షకుడు అనమాట డాక్టర్ అంటేనే. చాలా మందిస్తే పని అయిపోయిందని అనుకోవడానికి లేదండి. నాకు మందులేం పని చేయట్లేదంటారు. ఏంటి పని చేయకపోవడం ఏంటి? మనం కరెక్ట్‌గానే సెలెక్ట్ చేసాం, కరెక్ట్‌గానే ఇచ్చాం, పని చేయట్లేదు అంటాడేంటి? అంటే ఏంటంటే చుట్టల కొట్టులో పని చేస్తున్నాడు. వీడు వర్కింగ్ ఇన్ ఆ సిగార్ షాపు. చుట్టలన్నీ తయారు చేస్తా ఉంటారాళ్ళు. ఆ పొగాకంతా వాసన. అంటే డాక్టర్ ఆ కారణాలు తెలుసుకొని, ఆ కారణాలు తొలగించి, వాడి నివారించే విధానాలు తెలియజేయాల. బాబు నువ్వు చుట్టల కొట్టులో పని మానకపోతే, ఈ మందులేం పని చేయవు నాయనా. నువ్వు ఆ చుట్టలు తయారు చేయడం మానేస్తేనే ఈ మందులు పనిచేస్తాయి. ఆ పొగాకు వాసనకి అన్నీ పోతన్నాయి అని ఒక సన్నివేశం చెప్తానండి ఇక్కడ. అంటే కారణాలు తొలగించడం అంటే ఏంటనేది. ఇద్దరు భార్యాభర్తలను అతని తల్లి వచ్చారు ముగ్గురు. ఆ వైఫ్ ఒంటి నిండా దెబ్బలు. ఏటంటే సడెన్‌గా కోపం వస్తాడు అతనికి. ఈవిడేమో ఇలా రోడ్డంక చూస్తే ఎవడినో చూస్తుందని చెప్పేసి ఏదో అనుమానం వచ్చేసి అక్కడ ఈ చేతిలో ఏం దొరికితే అది ఇచ్చి కొట్టేస్తాడు. కర్రుంటే కర్ర, కత్తుంటే కత్తి. అలా ఒంటి నిండా గాయాలును ఆవిడకి ఒక దిగ్భ్రాంతికి లోనైపోయి ఉంది. ఎంచేత అతనికి 30 ఏళ్లుంటాయి. ఆవిడకేమో 16 ఏళ్లుంటాయి. పెళ్ళయి 1 ఇయర్ అయింది. అదేమిటి అంత ఏజ్ గ్యాప్ అంటే ఇతను హెరాస్మెంట్ తట్టుకోలేక మొదటి భార్య చనిపోయింది. రెండో పెళ్లి చేశారు. ఈవిడ మీద ఉన్న సరదా కొద్దీ ఒక 6 నెలలు బానే ఉన్నాడు. తర్వాత నుంచి మొదలెట్టేసాడండి ఇంకా. మళ్ళీ మళ్ళీ జబ్బు ముందుది వచ్చేసింది. వచ్చేసి ఈవిడ ఇలా ఏం చిన్నది చేసినా సరే తప్పు కింద తీసుకోవడం, కొట్టేయడం. చితక కొట్టేసేవాడు అంతే. అప్పుడు అతనికి నక్స్వామిక టెన్నం వేసేవండి. వేస్ట్‌లో 15 రోజులు ఇచ్చే మందు. నేను బయటికెళ్తున్నాను. బయటికెళ్తుంటే వాళ్ళు ముగ్గురు మళ్ళీ వస్తున్నారండోయ్! నాకు యాంగ్జైటీగా ఉంది. ఎంచేత కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి అయితే ఏమో ఏదో మందేసుకుంటారు తగ్గిపోద్ది. ఇది ఒక జీవితం అండి. ఒక జీవితం అనమాటండి. అతని మనస్తత్వం మారితే ఒక జీవితం. ఆ ఇద్దరి కుటుంబం అంతా బావుంటది. చేత నాకు యాంగ్జైటీ ఉండి గబగబా లోపలికొచ్చేసి కిటికీ వంక చూస్తున్నాను. కిటికీ వంక చూస్తుంటే కిటికీలోంచి ఆ గేట్ కనపడుద్ది. ముందు ఆ అమ్మాయి తోసుకుంటా వచ్చింది లోపలికి. మొఖం కొంచెం నవ్వుతా ఉంది. హమ్మయ్య! ఏదో సెట్ అయిందనుకున్నాం. లోపలికొచ్చారు ముగ్గురు 15 రోజుల తర్వాత. నక్స్వామికి టెన్నం పడింది అతనికి. 15 రోజుల తర్వాతొస్తే ఆ అమ్మాయిని అడిగానిప్పుడు.
ఏమ్మా ఏంటి ఎలా ఉందంటే ఒక్కసారే కొట్టాడండి అంది. అంటే రోజు కొట్టేసేవాడల్లా ఒక్కసారే కొట్టాడు. అమ్మయ్య! మందు పనిచేస్తుంది. పని చేసినప్పుడు ఇంకా ఇంకో మోతాదు వేయకూడదండి. వెయిట్ చేయాల. అంచేత వెయిట్ చేయించే మందులు వేరే ఉంటాయి. అవి డిస్టర్బ్ చెయ్యవు అసలు మందుని. అలాగే ఇచ్చి పంపించాం. మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాతొచ్చారు. ఏమ్మా అంటే ఆవిడనే అడిగాను. మరి బాధితురాలు ఆవిడే గదా! ఆవిడని అడిగి ఈసారి కొట్టలేదండి అంది. హమ్మయ్య! పని పూర్తయిపోయిందిరా బాబు. సేవ్ అయిపోయాం. తర్వాత ఇంక అక్కడి నుంచి మందివ్వకూడదండి ఇంకా. కాలక్షేపమే. మళ్ళీ తిరగబెట్టేదాకా మందివ్వకూడదు. 3 నెలల తర్వాత కొడతన్నాడని తెలిసింది మళ్ళీని. ఇంకో డోసు వేసాం. అలాగా ఒక 2, 3 డోసులు పడ్డాయంటే అన్నము. పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఏమీ లేదు. ఆరోగ్యంగా జీవించారు ఇద్దరు గూడా. అయితే ఇక్కడెందుకు ఆ సన్నివేశం చెప్పాల్సొచ్చింది? ఆరోగ్యాన్ని భంగం చేసే కారణాలన్నిటిని డాక్టర్ తెలుసుకొనుండాలి. వాటిని తొలగించే విధానాలు తెలియజేయాలి. ఏటి కారణం ఈ కేసులో అంటే చుట్టలు. ఆళ్ళ నాన్నగారు చుట్టలు తయారు చేస్తాడు. వీడేం చేశాడు ఒళ్ళో కూర్చొని ఉండేవాడు. అసలు ఇలా చుడతా ఉంటే ఆ ముక్కు మీదకి వస్తా ఉంటది. ఈ చంటి కుర్రాడు ముక్కు మీదకి. అలా పీల్చడమే పీల్చడం అలాగే పెద్దోడయిపోయాడు అంతే. సినిమాలో లాగా. పెద్దోడయిపోయి ఆ చుట్టల్లోనే పెరిగాడు. చుట్టల్లోనే పెద్దోడయిపోయాడు. పొగాకు నికోటిన్ మొత్తం పాయిజన్ అంతా పట్టేసింది అతనికి. పట్టేసి నక్స్ అయిపోయాడంతే. నక్స్ తోటి మొత్తం వదిలేసింది. కానీ ఇంకా చుట్టల్లోనే ఉన్నాడనుకోండి. అతనికి తగ్గదింకా. ఏ వృత్తి వల్ల అయితే అతనికి జబ్బు పడ్డాడో, ఆ వృత్తిని మానిపించి వేరే వృత్తిలోకి పెట్టాలి. బాబు నువ్వు మళ్ళీ చుట్టలే కాదండి బాబు నాకు చుట్టలు తయారు చేయి తప్ప ఏమీ రాదు. గొప్పు తవ్వడం రాదు. చిన్న వ్యవసాయ పని కూడా రాదు. ఏమో నువ్వేం చేస్తావో చెయ్యి. మళ్ళీ చుట్టలు తయారు చేసావో నీకు మళ్ళీ తేడా వచ్చేస్తాయి. తర్వాత మందు కూడా పనిచేయదని చెప్పేసాం వార్నింగ్. ఇంక మానేసాడంతే. చుట్టలు చుట్టం మానేసి ఏదో మామూలుగా వేరే షాప్ పెట్టుకున్నాడు. పెట్టుకున్నారు. ఆ దంపతులిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఎప్పుడో ఒక 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చారాళ్ళు. దీనికి కాదు. అతని తల్లిగారికి ఏదో బాగోలేదని తల్లిగారిని తీసుకొచ్చాడు అతను. చాలా హెల్తీగా నవ్వుతా హ్యాపీగా ఉన్నాడతను. నిజంగా అలాంటివి తెలిస్తే అలాంటియి చూస్తే ఎంత ఆనందంగా ఉంటదండి. ఇది డబ్బుతో ఈ డబ్బుకి దీనికి ఏం సంబంధం లేదసల. భగవత్ కార్యం అంతే ఇది. చాలా చక్కగా ఈ వైద్యం ఒక ఒక కథలా నడుస్తదండి. వాడి జీవితం అంతా ఒక పాటలాగా నడుస్తదండి. ఈ వైద్యం తెలుసున్న వాళ్ళకి. ఒక మంచి హ్యాపీ సాంగ్ అనమాట. ఎంటైర్ లైఫ్. అదే కారణాలన్నిటిని తొలగించాలి డాక్టరు. చుట్టలుగా జుట్టుని మానిపించేసాం అలాగే. అంచేత ఫిజిషియన్స్ మిషన్ ఏంటండి? వైద్యుని ప్రథమ కర్తవ్యం రోగికి ఆరోగ్యము చేకూర్చుట. ఐడియల్ ఆఫ్ క్యూర్ ఏమిటండి? ఆదర్శవంతమైన వైద్యం లాగా శీఘ్రముగా, సౌమ్యముగా, శాశ్వతముగా నివారణ చేయాలి. అలాగే ఎఫాలిజం 4 ప్రిజర్వర్ ఆఫ్ హెల్త్. డాక్టరు ఒక మందులివ్వడమే కాదు ఆరోగ్య పరిరక్షకుడు. అంటే ఆరోగ్యాన్ని భంగం చేసే కారణాలన్నిటినీ డాక్టర్ తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయాలన్నమాట. ఇది ఫిజిషియన్స్ మిషన్. ఫిజిషియన్ అంటే ఇలా ఉండాలి. డాక్టర్ ఇలా ఉండాలి. ఇక వ్యాధిని గురించి మనం అర్థం చేసుకోవడం ఏంటని రేపు క్లాస్లో చూద్దాం. వేళ మొట్టమొదటి క్లాస్ కనుక చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది.